ప్రియమైన వారలారా, ఈరోజు మనం యేసు ప్రభువును దేవునిగా ఎందుకు నమ్మాలి, మన రక్షణ కొరకు ఆయనను ఎందుకు విశ్వసించాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ లోకంలో ఉన్నప్పుడు మరియమ్మ అనే మానవురాలికి జన్మించినందున యేసు ప్రభువు మనుష్య కుమారుడు. ఆత్మ ద్వారా జన్మించాడు గనుక, ఆత్మ అనగా దేవుడు గనుక యేసు దేవుని కుమారుడు అని కూడా పిలువబడ్డాడు. మనుష్య కుమారుడని, దేవుని కుమారుడని మనం బైబిల్లో తరచుగా చూస్తున్నాం. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనను యూదులలో ఎవ్వరూ దేవునిగా చూడలేదు. ఆయన శిష్యులు కూడా ఆయనను దేవునిగా చూడలేదు. ప్రభువు కూడా యూదులైన తన శిష్యులతో తండ్రికి ప్రార్థన చేయమన్నాడే గాని తనకు ప్రార్థన చేయమనలేదు. తన ద్వారా తండ్రికి ప్రార్థించమన్నాడు. ఆయనను దేవునిగా చూడడం అనేది యేసు ప్రభు చనిపోయి పునరుత్థానమైన తరువాత జరిగింది. అలాగే మనం కూడా ఇప్పుడు ఆయనను దేవునిగా చూస్తున్నాము. దానికి ఆధారంగా పాత నిబంధనలోని అనేక వాక్యాలను మనం ఉడంకిస్తూ ఉంటాం. పాత నిబంధన గ్రంథములో దేవుడు ఇశ్రాయేలుల మధ్య కట్టబడిన ఆలయంలో నిబంధన మందసం మధ్య నుండి వారితో మాట్లాడాడు. మందసంలో ఏముంది? 10 ఆజ్ఞలు. ఇవి ధర్మశాస్త్రానికి సూచన. అంతేకాకుండా మన్నా పాత్ర. అరణ్యంలో ఆహారం కోసం అడిగితే దేవుడు పరలోకపు ఆహారాన్ని, అదే మన్నాను ఇచ్చి దేవుడు వారిని పోషించాడు. చిగురించిన అహరోను కర్ర కూడా ఉంటుంది. అంటే ఎండిపోయిన కర్రను కూడా చిగురింపజేయగల దేవుడు ఆయన. మరణం నుండి జీవములోనికి మనలను తీసుకుని వెళ్ళగలిగే దేవుడు ఆయన అనేదానికి అది గుర్తు. ధర్మశాస్త్రం, పరలోకపు ఆహారం, జీవం, వీటికి పైగా ఆత్మరూపంలో దేవుడు ఆ మందసంపై నుండి మనుషులతో మాట్లాడాడు. అంటే ఆయనను ఆశ్రయించి ఆయనను ఆజ్ఞలను గైకొనే వారికి ఆహారం, జీవము ఇచ్చే దేవుడు ఆయన. ఈ విధంగా మనం దేవుని మందసం విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు యేసు ప్రభు వారి విషయానికి వద్దాం. మన దేహమే దేవుని ఆలయమని బైబిల్ చెప్తున్నది కదా. నూతన నిబంధనలో దేవుడు మానవ దేహంలో నివసిస్తూ మాట్లాడాడు. యేసు అనే మానవ దేహంలో ఆత్మ అనే దేవుడు నివసించాడు. కాబట్టి యేసు దేహమే దేవుని ఆలయం. ఆ ఆలయంలో, అంటే యేసు దేహమనే ఆలయంలో ఆత్మయైన దేవుడు నివసించి మనతో 3.5 సంవత్సరాలు మాట్లాడాడు. యేసు ప్రభువు పవిత్రమైన నిబంధన మందసానికి పోలిక. యేసు ప్రభు వారు కొద్ది రొట్టెలను చేపలను కొన్ని వేల మందికి పంచిన విషయం జ్ఞాపకానికి తెచ్చుకోండి. యేసు ప్రభు వారు అద్భుతంగా రొట్టెలను చేపలను సృష్టించడం మన్నాకు సమాంతరం కాదా? నేనే జీవమని ప్రభువు చెప్పలేదా? మందసం ఒక ప్రక్క, యేసు ప్రభువు వారు ఒక ప్రక్క. పోలికను గుర్తించగలుగుతున్నారా? ఇశ్రాయేలీయులు ఆ మందసం ముందు దేవుణ్ణి ఆరాధించేవారు. అంటే మందసంలో వాక్యముగా ఉన్న యేసు ప్రభువును, మందసంపై దేవుడైన ఆత్మను ఏకముగా ఇశ్రాయేలీయులు ఆరాధించారు. దేవుని వాక్యం శరీర రూపం ధరించింది. యేసుక్రీస్తులో ఆత్మ అయిన దేవుడు నివసించాడు. పాత నిబంధనకి, క్రొత్త నిబంధనకి తేడా లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనుష్య కుమారుడు లేదా దేవుని కుమారుడు. ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. కాబట్టి యేసుని ఇప్పుడు మనం దేవుడు అనడం తప్పు కాదు. అయితే ధర్మశాస్త్రమును అనగా వాక్యాన్ని ఆధారం చేసుకుని పాపం పెచ్చరిల్లింది. ఎలాగంటే ధర్మశాస్త్రం ప్రకారం ఒక బలి అర్పిస్తే పాప పరిహారం జరుగుతుంది. మరలా పాపం చేస్తే మరలా ఒక బలి. బలులు కొనసాగుతాయే తప్ప పాపం మనుషుని జీవితంలో నుండి పోవడం లేదు. ఆ వాక్యమే సిలువ వేయబడింది. అనగా క్రీస్తు సిలువ వేయబడడం తప్పనిసరి. వాక్యాన్ని ఆధారం చేసుకుని పెచ్చరిల్లిన పాపానికి శిక్ష వేయబడింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే క్రీస్తు చేసిన సిలువ త్యాగం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అనే నమ్మకం మనకు కలుగుతుంది. మరి మనకు రక్షణ కలగాలి లేదా
మన పాపముల నుండి మనకు విముక్తి కలగాలి అంటే క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడని మనం విశ్వసించాలి కదా. హల్లెలూయా. ప్రార్థన. మా రక్షణకర్త యొక్క పరలోకపు తండ్రి, ఏమాత్రము విలువలేని మమ్ములకు విలువను ఆపాదించడానికి, పరలోకపు అర్హతను అనుగ్రహించడానికై మా పట్ల మీకున్న అత్యంత ప్రేమ చూపిన ఏ వాక్యము ద్వారా సమస్త సృష్టిని సృష్టించి ఉన్నారో అదే మీ వాక్కును శరీరధారిగా, మీ కుమారుడిగా, క్రీస్తుగా ఈ లోకంలోనికి పంపి ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మమ్ములను రక్షించిన మీకు వేలాది స్తోత్రములు. మా కోసం శిలువ మరణం పొందిన యేసుప్రభువునకు, యేసుప్రభువును క్రీస్తుగా ఈ లోకంలోనికి పంపిన మీకు సమస్త మహిమ, ప్రభావము, ఘనత, స్తోత్రములు యుగయుగములు కలుగునుగాక. మీ గొప్ప రక్షణ ప్రణాళికను మా ప్రతి ఒక్కరికి అన్వయించి మమ్మను రక్షింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని కృప ఉంటే మరి ఒక్కసారి మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.